నిన్న కాకుండా ఈరోజు జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? నేను ఈరోజు జాయిన్ అయ్యానండి. ఓకే. See, we'll go into brief అండి today, like another demo session. So after that, రేపు నుంచి or from tomorrow, day after tomorrow, regular classes will start అన్నమాట. So ఏం పర్లేదండి, today also it's a demo. So మళ్ళీ నేను సెషన్ ఒకసారి రీకప్ చేద్దాం. దాని తర్వాత విల్ గో ఫార్వర్డ్ ఫర్ ద స్టెప్స్. సో ఐటీజీసీ అనేది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గవర్నెన్స్ కంట్రోల్స్. ఇట్స్ డిరైవ్డ్ ఫ్రమ్ ఐటీజీఆర్సి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గవర్నెన్స్ రిస్క్ అండ్ కంప్లైన్స్. సో ఐటీజీఆర్సి అంటే ఏంటంటే గవర్నెన్స్ రిస్క్ అండ్ కంప్లైన్స్ అంటే కంపెనీలో ఉన్న ప్రాసెస్లు ఆర్ ద ప్రాసెసెస్ విచ్ ఆర్ currently running in an organization to attain its business, to make the smooth functioning of its business. వాటిని ఎలా నడవాలి, ఎలా నడపాలి అని చెప్పేది గవర్నెన్స్ అండి. సో ఈ గవర్నెన్స్ జరగకుండా అంటే కంపెనీ డెవలప్ అవ్వకుండా దాన్ని ఆపే బ్లాకేజెస్ ని రిస్క్ అంటాం. ఈ గవర్నెన్స్ జరగకుండా ఆపేది రిస్క్ అయితే, సో ఆ రిస్క్ ని మిటిగేట్ చేసి సో అది ఉన్న నేచర్ ఆఫ్ బిజినెస్ ని బట్టి దాన్ని డీల్ చేసేది, దాన్ని లీడ్ చేసేది, ఒక ఆన్సర్ డిరైవ్ చేసేది కంప్లైంట్స్ అన్నమాట. సో సింపుల్ గా చెప్పాలంటే హెల్త్ కేర్ లో ఉన్న వాళ్ళు హిప్పా కంప్లైంట్స్ అయ్యి ఉంటారు. ఐటీ సెక్టర్ లో ఉన్న వాళ్ళు మేజర్లీ ఐఎస్ఓ కంప్లైంట్ అయ్యి ఉంటారు. డేటా ప్రొటెక్షన్ లో ఉన్న వాళ్ళు మేజర్లీ జీడిపిఆర్ కంప్లైంట్ అయ్యి ఉంటారు. దిస్ ఈజ్ వాట్ వి సెడ్, వి డిస్కస్ ఎస్టర్డే ప్రిసైజ్లీ. అవునా కదా? నరసింహ, రమేష్, బాలరాజ్, శివ, ఈ రోజు నిన్న ఒకళ్ళు అడిగారు, వన్ ఆఫ్ ద స్టూడెంట్, సార్ SOC 1 అంటే ఏంటి, SOC 2 అంటే ఏంటి, అసలు ఈ డిఫరెన్సెస్ ఏంటి అంటే సింపుల్ గా చెప్తాను. ఈ రోజు వి విల్ డిస్కస్ ఆన్ దాట్ ఓన్లీ. అసలు ఐటీ ఆడిట్ అంటే ఏంటంటే మనకు తెలిసిన డెఫినేషన్ ఏంటంటే ఆడిట్ అంటే బేసికల్ గా అది చేసే తప్పుల్ని ఎత్తి చూపి బాబు నువ్వు తప్పు చేసావు అని చెప్పి వెళ్ళిపోవడం అని మనం అనుకుంటాం. మళ్ళీ మనమే దానికి ఒక ఆన్సర్ కూడా రాసుకుంటాం, ఏంటంటే అవతలోటి తప్పులు ఎత్తి చూపడం చాలా సింపుల్ కదా. ఎస్, బట్ హియర్ ద థింగ్ విల్ బి టోటలీ డిఫరెంట్. ఎలా అంటే ఒక టీమ్ ఆర్ ఒక ఎంప్లాయ్ ఆర్ ఒక ప్రాసెస్ ఇది డీవియేట్ అవుతుంది, ఇది తప్పుగా జరుగుతుంది అని మనం చెప్తున్నామంటే ఖచ్చితంగా డామ్ షూర్గా అది ఏం చేస్తే కరెక్ట్ అవుతుందో కూడా చెప్పగలగాలి ఐటీ ఆడిటర్. అర్థమైందా? మీకు ఒక ఫేమస్ ఇన్సిడెంట్ చెప్తాను. పేటిఎం యూజర్స్ ఎంతమంది ఉన్నారండి ఇందులో? ఓకే, మ్యూట్ తీయకూడదని నియమం పెట్టుకున్నారా? షూర్. కదా, మరి పేటిఎం లో రీసెంట్ గా ఎందుకు రెంట్ వయా క్రెడిట్ కార్డ్ ఆప్షన్స్ కానీ నెక్స్ట్ పేటిఎం లో పేమెంట్ ఆప్షన్స్ ఎందుకు ఆపేసాడండి? I think due to some banking issue. Due to some ఏంటండి? The bank గైడ్లైన్స్ ఫాలో కానందుకు వాళ్ళు బ్లాక్ చేయడం. ఓకే, బైజూస్ ఎందుకు ఆగిపోయింది? బైజూస్ అంటే వై ఇట్స్ స్టాప్డ్ హిట్స్ ఆపరేషన్స్, నాట్ లైక్ ఎర్లియర్ గా వాళ్ళకున్న ఆపరేషన్స్ ఇప్పుడు ఎందుకు తగ్గించారు? వై ఇట్స్ రన్నింగ్ ఆన్ హ్యూజ్ లాసెస్?
ఎలా? అది ఎవరు బయట పెట్టారు? ఎస్, ఇక్కడ క్వశ్చన్ ఉంది కదా, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ మనమే, ఐటీ ఆడిటర్స్. పేటిఎం లో వాళ్ళు ఆర్బిఐ గైడ్ లైన్స్ ని ఫాలో అవ్వలేదు అని విజిల్ బ్లో చేసేవాడే ఆడిటర్. మరి మీరు అడగచ్చు, సార్ అదేంటి సార్, వాడు ఫినాన్షియల్ ఆడిటర్ కదా, మనం ఐటీ ఆడిటర్ కదా, సో వాళ్ళకి మనకు సంబంధం ఏంటి? ఇది ఫస్ట్ క్వశ్చన్ రావాలి. సెకండ్ క్వశ్చన్, బైజూస్ లో ఒక ఆడిటర్ ఇస్తే ఏంటి ఖచ్చితంగా అది లాసెస్ లోకి వెళ్ళిపోతుందా? ఎవ్రీ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తాను వినండి. ఇప్పుడు యుఎస్ లో యునైటెడ్ స్టేట్స్ లో వన్స్ అపాన్ ఎ టైం ఒక పెద్ద స్కామ్ జరిగింది. ఆ స్కామ్ తర్వాత యుఎస్ గవర్నమెంట్ కొంతమంది ఎకనామిస్ట్స్ తో కలిపి, అంటే ఆర్థిక శాస్త్రవేత్తలతో కలిపి, దే మెటిక్యులేటెడ్ ఏ లా, ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా, ఎవ్రీ ఇయర్ కూడా కంపెనీస్, అంటే ఇప్పుడు ఏ కంపెనీస్ మీద మనం షేర్స్ కొనగలము, ఏ కంపెనీస్ షేర్స్ అయితే మనం కొని వాటితో బిజినెస్ చేస్తాము, అంటే అది పబ్లిక్ మనీ ఇన్వాల్వ్ అవుతుంది కదా, అందులో ఇన్వాల్వ్ అవుతుందా లేదా? ఎస్ పబ్లిక్ మనీ ఇన్వాల్వ్ అవుతుంది కదా. ఎస్ సో ఏ కంపెనీస్ లో అయితే పబ్లిక్ మనీ ఇన్వాల్వ్ అవుతుందో ఆ కంపెనీస్ అన్నీ కూడా ఎవ్రీ ఇయర్, ఇప్పుడు నేనున్నాను, నేను ఒక కంపెనీలో పనిచేస్తున్నాను, నేను ఆ కంపెనీలో వర్క్ చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా నా కంపెనీ మంచిదని నేను చెప్తాను బయటికి, ఎందుకంటే నాకు అది అన్నం పెడుతుంది అండ్ నాకు నెల నెలకి జీతం ఇస్తుంది. సో ఖచ్చితంగా విల్ సే దట్ కంపెనీ ఇస్ నైస్, ఈవెన్ దో కొన్ని తప్పులు ఉన్నా, ఈవెన్ దో ద ఫ్లాస్ మైట్ ఎగ్జిస్ట్, ఐ విల్ గివ్ ఎ క్లీన్ షీట్, మై కంపెనీ ఇస్ వెరీ గుడ్ అని. అప్పుడు ఖచ్చితంగా మళ్ళీ పబ్లిక్ రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళి షేర్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు కదా. సో దీన్ని అరికట్టడానికి యుఎస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఏ కంపెనీస్ అయితే షేర్ మార్కెట్ లో లిస్ట్ అయి ఉన్నాయో ఆ కంపెనీస్ అన్ని కూడా ఎవ్రీ ఇయర్ ఒక ఎక్స్టర్నల్ ఆడిటర్ ద్వారా ఆడిట్ చేయించుకొని ఆ ఆడిట్ రిపోర్ట్ ని ఖచ్చితంగా యుఎస్ గవర్నమెంట్ కి అందజేయాలి అనేది ఒక చట్టం తీసుకొచ్చింది యుఎస్ గవర్నమెంట్. దీన్ని సబర్బన్ అండ్ ఆక్స్లే అనే ఇద్దరు కలిపి దీన్ని మిటిగేట్ చేశారు. అందుకే ఇది సాక్స్ కంప్లైంట్స్ యాక్ట్ అయ్యింది. ఏంటిది? సాక్స్ కంప్లైంట్స్ యాక్ట్. ఇది అర్థమైందా లేదా Yes, Yes. కదా? సో గుడ్. అప్పుడంటే మనం హర్షత్ మెహతా స్కామ్ లో చూసినట్టుగా 10 10 10 20 20 20 అని చెప్పేసి బొంబై స్టాక్ ఎక్స్చేంజ్ లో షేర్స్ అమ్మేవారు ఫిజికల్ గా. బట్ సత్యం ఇన్ దిస్, కంప్యూటర్స్ కూడా స్కామ్ కదండి, సత్యం కంప్యూటర్స్ అప్పట్లో. యా అది కూడా ఒక స్కామ్ అండి. అది కూడా బ్లోడెడ్ బై ఐటీ ఆడిటర్, ఫైనాన్షియల్ ఆడిటర్ ఇట్ సెల్ఫ్. 2 members. యా. సో బట్ ఏంటంటే దీస్ లాస్ ఆర్ వెరీ మచ్ స్ట్రింజెంట్ అండ్ వెరీ మచ్ పర్టికులర్ ఇన్ దట్ కంట్రీస్. యునైటెడ్ స్టేట్స్ took this as in a serious manner and they even matriculated a law for this. సో ఇండియాలో జరిగిన, సో ఇలాంటి లాస్, ఇలాంటి చట్టాలు చేయబడాల, బట్ ఇన్ యుఎస్ ఇట్ వాస్ డన్. సో నెక్స్ట్ తర్వాత వచ్చేస్తే హియర్ సబర్బన్స్ అండ్ ఆక్సిలేస్ యాక్ట్ వచ్చింది. నెక్స్ట్, ఒకప్పుడు బొంబై స్టాక్ ఎక్స్చేంజ్ లో ఫిజికల్ గా అమ్మే షేర్స్ ని ఇప్పుడు ఎలక్ట్రానికల్ గా జీరోదా కానీ, ఏంజల్ బ్రోకింగ్ కానీ, అప్ స్టాక్స్ కానీ, ఇలా వేరు వేరు అప్లికేషన్స్ ద్వారా యు ఆర్ బయింగ్ ద షేర్స్ ఆర్ నాట్. మీరు షేర్స్ కొంటున్నారా లేదా ఎస్ ఎస్ ఉంటుంది. కదా? ఎస్. ఇప్పుడు లెట్స్ ఫస్ట్ సే టీసీఎస్ ఉంది. టీసీఎస్ షేర్స్ జీరోదా అనే ఒక థర్డ్ పార్టీ వెండర్ ద్వారా మీరు కొన్నారు. ఈ జీరోదా అనేవాడికి పేమెంట్ మీరు ఎలా చేస్తున్నారు? ఐదర్ గూగుల్ పే ఆర్ ఫోన్ పే, అవునా కదా? మీరు ఫోన్ పేలో అమౌంట్ జీరోదాలో కట్టిన తర్వాత, పే చేసిన తర్వాత ఆ షేర్స్
ఎలక్ట్రానికల్ గా మీ బకెట్ లోకి వచ్చి వస్తున్నాయి, వాళ్తున్నాయి. సో ఇన్ దిస్ మేనర్ ఇలాగే ఏం జరుగుతుందంటే, ఒకవేళ టీసీఎస్ కంపెనీలో అంతా బాగుండొచ్చు, ఎక్సలెంట్ గా ఉండొచ్చు, ఎక్స్ట్రాడినరీగా ఉండొచ్చు వాళ్ళ ఫినాన్షియల్ కంట్రోల్స్. బట్ వాట్ ఇఫ్ జీరోదా అప్లికేషన్ కనుక ఒక హ్యాకర్ హ్యాక్ చేస్తే? వాట్ ఇఫ్ ఫోన్ పేలో ఏమైనా టెక్నికల్ ఇష్యూ ఉంటే? వాట్ ఇఫ్ ఫోన్ పే కాంప్రమైజ్ అయితే? వాట్ ఇఫ్ జీరోదా కాంప్రమైజ్ అయితే? మొత్తం చాలా పెద్ద క్రైమ్ చేయొచ్చు కదా. సో అప్పుడు దీనికి ఎడిషన్ గా ఏం చేశారంటే, ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏ అప్లికేషన్స్ లో జరుగుతున్నాయో ఆ అప్లికేషన్స్ ను కూడా ఆడిట్ చేసి, వాట్ ఆ అప్లికేషన్స్ ను కూడా ఆడిట్ చేసి ఆ రిపోర్ట్ కూడా అడిగింది గవర్నమెంట్. ఇప్పుడు ఒక ఫినాన్షియల్ ఆడిటింగ్ చేయాలంటే వాడు సిఏఓ లేదా సిపిఏఓ చేస్తే హీఈస్ ఎలిజిబుల్ టు డూ ద ఫినాన్షియల్ ఆడిటింగ్ ఇన్ ఏ కంపెనీ. వెల్ అండ్ గుడ్, సూపర్. బట్ వాడికి అప్లికేషన్ ఎలా రన్ అవుతుందో తెలియదు, అప్లికేషన్ లో దాన్ని ఎలా మానిటర్ చేయాలో తెలియదు, ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఎలా జరిగిందో తెలియదు. ఒకవేళ అప్లికేషన్ కాంప్రమైజ్ అయిపోతే దాన్ని ఎవరైనా హ్యాకర్ అటాక్ చేస్తే ఏం జరుగుతుందో తెలియదు. సో అలాంటప్పుడు ఒక ఫైనాన్షియల్ ఆడిటర్ అప్లికేషన్ ఎలా ఆడిట్ చేస్తాడు? ఏ అప్లికేషన్ అయితే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయో 100% చేయలేడు, అది అవ్వని పని. అందుకే దెన్ అవర్ బేబీ వాజ్ ఇంక్యుబేటెడ్, ఐటీ ఆడిటర్ అనే ఫీల్డ్ అలా వచ్చింది. అప్పుడు ఏం చేశారంటే, ఒక ఐటీ ఆడిటర్ రిపోర్ట్ ఇస్తాడు ఏమని, ఈ కంపెనీలో ఉన్న సిస్టమ్స్ అన్ని 100% యాక్యురేట్. దాని మీద ఒక ఫినాన్షియల్ ఆడిటర్ మొత్తం ఫినాన్షియల్ కంట్రోల్స్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి అని చెప్పేసిన తర్వాత సిపిఏ, చార్టెడ్ పబ్లిక్ అకౌంటెంట్ సంతకం పెడతాడు ఏమని, ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ ఇన్ దిస్ ఆర్గనైజేషన్ అని. ఇలా ప్రాసెస్ జరుగుతుంటుంది. అంటే ఫైనాన్షియల్ ఆడిటర్ ఫైనాన్స్ కంట్రోల్స్ ఆడిట్ చేస్తే, ఐటీ ఆడిటర్ ఐటీ కంట్రోల్స్ ఆడిట్ చేస్తాడు, సిస్టమ్స్ ఆడిట్ చేస్తాడు, ఆ అప్లికేషన్స్ ఆడిట్ చేస్తాడు, ఆ ప్రాసెస్ ఆడిట్ చేస్తాడు. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫినాన్షియల్ ఆడిటర్ అండ్ అన్ ఐటీ ఆడిటర్. ఇప్పుడు క్లారిటీ వచ్చిందండి, మనం ఏం చేస్తాము, ఏం చెయ్యాలి, అసలు ఇది ఎలా వచ్చింది, ఒక క్లారిటీ వచ్చిందా రాలేదా? Yes, sir. Yes, sir. నవీన్, ఎస్ 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 నవీన్ Yes, yeah, కరెక్ట్ గానే చెప్తున్నానా? yeah, excellent, perfect. And one more thing, as the auditor, we have to do the individually and independently. బట్ అంటే సి, ఇప్పుడు సింపుల్ గా ల్యాగ్ చేయకుండా చెప్తాను. 1 point లో, యాజ్ అన్ ఆడిటర్ వీ నీడ్ టు బి ఇండిపెండెంట్. Yes, At the same time, every company has some security flaws. Like correct. literal గా ఎస్టర్డే మా కంపెనీలో వచ్చిన ఒక క్వైరీ ఏంటంటే, యూరోప్ మార్కెట్ ప్లేస్ నుంచి ఒక మెయిల్ పెట్టాడు ఒక ఎంప్లాయీ, వై షుడెంట్ ఐ ఇన్స్టాల్ ద గేమ్, సమ్ ర్యాండమ్ గేమ్ ఇన్ మై ల్యాప్టాప్ అని అడుగుతున్నాడు వాడు. Okay. Literally, this is how the employees were in other countries. Lack of knowledge and కదా. సో ఖచ్చితంగా వాడు ట్రై చేసే ఉంటాడు ఇన్స్టాల్ చేయడానికి, మా టెక్నికల్ Maybe. సపోర్ట్ టీం ఆపేసి ఉంటుంది. సో నిజంగా ఒకవేళ వాడు ఇన్స్టాల్ చేసి ఆడుకుంటున్నాడు, అది మనకు ఒక ఆడిట్ లో తెలిసింది. okay, అండ్ ఇన్ ద నెక్స్ట్ ఆడిట్ సైకిల్ లో మనకి ఎందుకు, మా కంపెనీకి మీ హెచ్సిఎల్ అనే కంపెనీ ఇప్పుడు ఆడిట్ చేయించుకుంటుంది నాతో, అంటే మా దగ్గర నుంచి మీకు ఏదో సర్వీస్ కావాలి, సో యూ ఆస్క్ దిస్ అవర్ SOC 2 రిపోర్ట్. okay, సో యాక్చువల్ గా చెప్పాలంటే ఐ హ్యావ్ వీక్ సెక్యూరిటీ ఇన్ మై కంపెనీ బికాస్ సమ్ ఎంప్లాయ్ ఆల్రెడీ ఇన్స్టాల్ సమ్ గేమ్ ఇన్ హిస్ ఆఫీస్ ల్యాప్టాప్ అండ్ హీస్ యూజింగ్. ఇప్పుడు okay, నేను ఇండిపెండెంట్ గా ఆడిట్ రిపోర్ట్ ఇవ్వాలంటే ఖచ్చితంగా నా కంపెనీ సెక్యూరిటీ వీక్ గా ఉందని నీ కంపెనీకి ఆడిట్ రిపోర్ట్ ఇవ్వాలి, అవునా కదా? yeah, కానీ definitely. నిజంగా ఒకటి ఆలోచించు, నిజంగా నేను అలా ఇండిపెండెంట్ గా నా రిపోర్ట్ నీకు ఇచ్చాను అనుకో, వీడి కంపెనీలోనే సెక్యూరిటీ అంత వీక్ గా ఉంది, వీడికి నేను నా ప్రాజెక్ట్ ఇవ్వాలని నువ్వు ఆలోచిస్తావు,
అర్థమైందా? సో యా అందుకే అందుకే ఇంటర్నల్ ఆడిటర్స్ ద్వారా ఆడిట్ రిపోర్ట్ ని తెప్పించుకోవడం గవర్నమెంట్ మానేసి ఎక్స్టర్నల్ పార్టీని హైర్ చేసుకోమంటుంది. సో ఎస్ మనం ఇండిపెండెంట్ గా మనం ఇచ్చేసిన అది కంపెనీకి లాస్ అవ్వకూడదు కదా. అదే హెచ్సిఎల్ నుంచి నా కంపెనీకి వచ్చి ఆడిట్ చేసామనుకో, దెన్ యూ కెన్ ఏబుల్ టు గివ్ ద ఇండిపెండెంట్ రిపోర్ట్ ఎస్ బికాస్ నార్మల్ యా ప్లీజ్. చెప్పినా యాక్చువల్ గా మేము కూడా ఇప్పుడు ఇంటర్నల్ ఆడిటర్ గా చేస్తున్నాం. బట్ ఏమంటే మాకు కూడా ప్రతి ఒక్క ఎంగేజ్మెంట్ కి ఎక్స్టర్నల్ ఆడిటర్ వచ్చి ఆడిట్ చేసి అతని రిపోర్ట్ ని మళ్ళీ క్లయింట్స్ కి పంపిస్తుంటాడు. ఖచ్చితంగా ఇంటర్నల్ ఆడిటర్ మీద ఎక్కువసేపు డిపెండ్ అవ్వలేం, చెప్పలేం ఏమేం జరగచ్చు. ఎందుకంటే ఇందులో చాలా జరుగుతుంటాయి, మీకు తెలియదు ఏం కాదు. కొన్ని ఇది ఒక కొన్ని యూనిక్ రోల్, దీనికి ఉన్నంత క్రేజింగ్ దేనికి ఉండదు. ఆబ్వియస్లీ. సో సో సమ్ టైమ్స్ చెప్పలేం, ఎలా అయినా చేంజ్ అవ్వచ్చు. అదే కదా. ఫ్రాడ్ ని డిటెక్ట్ చేయాలి అండ్ ప్రివెంట్ చేయడం కోసం ఇంటర్నల్ ఆడిట్ అండ్ ఎక్స్టర్నల్ ఆడిట్ అండ్ క్లయింట్ ఆడిట్స్ ఆల్సో జరుగుతుంటాయి. మస్ట్. సో టీమ్, ఇది ద హిస్టరీ ఆఫ్ ఐటీజీసీ అండ్ ఐటీ ఆడిటర్, ఆల్ దీస్ థింగ్స్. సో అసలు ఈ ఐటీ గవర్నెన్స్ కంట్రోల్స్ లో ఏముంటది అసలు ఏంటి? ఈ ఒక సర్టైన్ ఇందులో 2 విభాగాలు ఉంటాయి. నేను ఇందాక చెప్పినట్లుగా SOC 1 రిపోర్ట్, SOC 2 రిపోర్ట్. అందులో మళ్ళీ టైప్ 1, టైప్ 2 ఉంటాయి. దట్ వి విల్ డిస్కస్ ఇన్ ఒరిజినల్ క్లాస్. సో ఇట్స్ డెమో కాబట్టి వి ఆర్ గివింగ్ ద బ్రీఫ్. సో SOC 1 రిపోర్ట్ లో SOC 1 రిపోర్ట్ ఏం స్టేట్ చేస్తుందంటే, ఆల్వేస్ ఇట్ విల్ స్టేట్స్ ది ఫినాన్షియల్ ఆడిట్ రిపోర్ట్ ఆఫ్ ద కంపెనీ. అంటే SOC 1 రిపోర్ట్ అనేది ఆ కంపెనీలో ఉన్న ఫైనాన్షియల్ కంట్రోల్స్ మీద ఆడిట్ చేసి ఇచ్చిన రిపోర్ట్ ని SOC 1 రిపోర్ట్ అంటాం. ఏంటి? ఆ కంపెనీలో ఫినాన్షియల్ కంట్రోల్స్ మీద ఇచ్చిన రిపోర్ట్ ని SOC 1 రిపోర్ట్ అంటాం. ఏమంటాం? మీరు ఎలాగో చెప్పరు, అందుకని నేను SOC 1 రిపోర్ట్ అంటాం. అంటే ఏంటి? సింపుల్ గా మీకు బండ గుర్తు పెట్టుకోవాలంటే, ఒక కంపెనీలో జరిగే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా, ఆర్ ఫైనాన్షియల్ ఆడిట్ రిపోర్ట్స్ అన్ని కూడా SOC 1 రిపోర్ట్స్. అండ్ అదర్ దాన్ ఫైనాన్షియల్ ఆడిట్ రిపోర్ట్ ని SOC 2 రిపోర్ట్ అంటాం. ఇండైరెక్ట్ గా చెప్పాలంటే, డైరెక్ట్ ఆర్ డైరెక్ట్లీ ఎంప్లాయిస్, SOC 2 రిపోర్ట్ ఈజ్ ఏ ఐటీ ఆడిట్ రిపోర్ట్. SOC 2 రిపోర్ట్ ఈజ్ ఏ ఐటీ ఆడిట్ రిపోర్ట్. ఇది ఈ రెండింటికి తేడా. SOC 1 రిపోర్ట్ అంటే ఏ రిపోర్ట్ which is given based on the audit which was happened on the financial controls of the organization. SOC 2 report is a report which is an outcome what we done audit for IT systems in a company. ఇది రెండిట్లకి తేడా. SOC 1 రిపోర్ట్ అంటే ఫినాన్షియల్ ఆడిట్ రిపోర్ట్, SOC 2 రిపోర్ట్ అంటే ఐటీ ఆడిట్ రిపోర్ట్. ఇంతే. సో నౌ అసలు ఐటీజీసీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గవర్నెన్స్ కంట్రోల్స్ లో అసలు ఏముంటాయి? ఐటీఎస్సి ఏంటి? అసలు ఐటీజీసీకి ఐటీఎస్సికి తేడా ఏంటి? సో ఇవన్నీ మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఐటీజీసీకి మెయిన్ గా, ఐటీజీసీ అంటే గవర్నెన్స్ కంట్రోల్స్. అంటే కంపెనీలో రెగ్యులర్ గా జరిగే యాక్టివిటీస్ రెగ్యులర్ గా జరుగుతూనే ఉంటాయి. అది డెవాప్స్ టీమ్ లో అయినా, జావా టీమ్ లో అయినా, వేరే టీంలో అయినా, సింపుల్ గా ఐ విల్ బ్రేక్ ఇట్ డౌన్ విత్ ఎ నార్మల్ ఎగ్జాంపుల్. ఏంటంటే, అంటే మీరు అడగచ్చు, సార్ మరి జావా టీమ్ అంటే మాకు జావా తెలిసి ఉండాలా, డెవాప్స్ టీమ్ అంటే మాకు డెవాప్స్ తెలిసి ఉండాలా, లేదా ఇంకో టీం అంటే మాకు ఇంకోటి తెలిసి ఉండాలని? నో. ఎందుకో కూడా నేను చెప్తా. ఇప్పుడు నైట్ 9:30కి హైదరాబాద్ నుంచి బెంగళూరు ఒక బస్సు స్టార్ట్ అయింది. నైట్ 9:30కి. అదే 9:30కి బెంగళూరు, హైదరాబాద్ టు బాంబే ఒక బస్ స్టార్ట్ అయింది. అదే 9:30కి హైదరాబాద్ టు కొచ్చిన్ ఒక బస్ స్టార్ట్ అయింది.
సో యాక్చువల్ గా ఈ 3 రూట్స్ కి అసలు సంబంధం లేదు కదా, అంటే 3 వేరు వేరు రూట్లోంచి వెళ్తాయి. అయితే తెలంగాణ ఆర్టీసీ, టిఎస్ఆర్టీసీ కొన్ని గైడ్ లైన్స్ పెట్టింది. ఏం పెట్టింది? కొన్ని గైడ్ లైన్స్ పెట్టింది. ఏంటంటే సిటీ లిమిట్స్ లో బస్సు 50 కిలోమీటర్ స్పీడ్ దాటకూడదు. ఇది 1. 2, సిటీ లిమిట్స్ లో డ్రైవర్ హ్యాండ్ సిగ్నల్ కాకుండా ఖచ్చితంగా ఎలక్ట్రిక్ సిగ్నల్ అంటే సైడ్ లైట్ టర్న్ ఆన్ చేయాలి. సెకండ్. థర్డ్ గైడ్ లైన్, డ్రైవర్స్ బస్సు తీసే ముందు ఖచ్చితంగా ఆల్కహాల్ టెస్ట్ చేయించాలి, అదే బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయాలి. ఫోర్త్, బస్సు హైవే ఎక్కిన తర్వాత 80 km/h స్పీడ్ దాటి వెళ్ళకూడదు. సో దీస్ ఆర్ ద గైడ్ లైన్స్ విచ్ వాస్ సెటప్ బై తెలంగాణ ఆర్టీసీ. ఇప్పుడు ఈ 3 బస్సులు కూడా హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు బాంబే, హైదరాబాద్ టు కొచ్చి, ఈ 3 బస్సులు వేరు వేరు రూట్లో వెళ్తున్నాయి. కానీ తెలంగాణ ఆర్టీసీ పెట్టిన గైడ్ లైన్స్ అని మనం చెప్పిన ఎగ్జాంపుల్ ఈ ముగ్గురికి వర్తిస్తుందా, వర్తించట్లేదా? సిటీలో 50 దాటి వెళ్ళకూడదు, బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయించుకోవాలి, హైవే ఎక్కితే 80 దాటకూడదు, హ్యాండ్ సిగ్నల్ వాడకూడదు. ఈ 4 రూట్లతో సంబంధం లేదు. యూనివర్సల్ గా టిఎస్ఆర్టీసీలో ఉన్న ప్రతి బస్ డ్రైవర్ నీడ్ టు అబైడ్ దిస్ ప్రిన్సిపల్స్. వాడు పెట్టిన గైడ్ లైన్స్ ఖచ్చితంగా వీడు పాటించి తీరాలి. ఐటీజీసీ కూడా ఇంతే. ఒక జావా ప్రాజెక్ట్ లో జరిగిన, ఒక డెవాప్స్ ప్రాజెక్ట్ లో జరిగిన, ఇంకో ప్రాజెక్ట్ లో జరిగిన వాడు పెట్టిన గవర్నెన్స్ ప్రిన్సిపల్స్ ఖచ్చితంగా పాస్ అయ్యి తీరాలి. పాస్ అవుతాయి కూడా. ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ అర్థమైందా? అంటే మీరు ఎలాగో మ్యూట్ తీరు కాబట్టి మీకు అర్థమైందని నేను అనుకోవాలి. సో ఇలాగే ఒక జావా ప్రాజెక్ట్ లో, డెవాప్స్ ప్రాజెక్ట్ లో, ఇంకో దాంట్లో జరిగే యూనివర్సల్ చేంజెస్ ఏదైనా ఇవి పాటించి తీరాలి. అది ఐటీజీసీ. ఇప్పుడు కొత్తగా ఒక ఎంప్లాయీ జాయిన్ అయ్యాడు ఆర్గనైజేషన్ లో. సో యాక్సిస్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ ఎలా రాశారంటే, కొత్తగా వచ్చిన అతనికి విత్ ఇన్ 6 days వాడికి కావాల్సిన అప్లికేషన్స్ లో ఉన్న యాక్సెస్ అన్ని ఇచ్చేయాలి. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఆ యూజర్ కి వచ్చిన రోజే ల్యాప్టాప్ ఇచ్చేయాలి. అదే ఆ కొత్త ఎంప్లాయీగా, న్యూ హైర్ కి వచ్చిన రోజే ల్యాప్టాప్ ఇచ్చేయాలి. నెంబర్ 3, అతనికి కేటీ అనేది, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అనేది విత్ ఇన్ 30 days లో జరిగిపోవాలి. సో ఇప్పుడు ఈ గవర్నెన్స్ కంట్రోల్స్ ఉన్నాయి. జావా ఓడికైనా ఇవే. ఎందుకు? జావా కూడా, డెవాప్స్ కూడా ఎవరైనా న్యూ హైర్ రాగానే ల్యాప్టాప్ ఇచ్చేయాలి కొత్తది ఫస్ట్ డే. న్యూ హైర్ ఏ టీమ్ నుంచి వచ్చినా ఫస్ట్ 30 days లో హీ నీడ్ టు కంప్లీట్ హిస్ కేటీ. సెకండ్ కంట్రోల్. థర్డ్ కంట్రోల్, ద యాక్సెస్ నీడ్ టు బి ప్రొవైడెడ్ టు హిమ్. Access need to be provisioned to him within 3 working days that he joined. Enough కదా? ఇవే గవర్నెన్స్ కంట్రోల్స్. చూసారా? ఇవి యూనివర్సల్ గా అన్ని టీమ్స్ కి జరుగుతుంటాయి. సో అందుకే ఐటీజీసీ ఈజ్ నాట్ కన్ఫైన్డ్ టు 1 team or 1 process. It confined to the whole organization. అర్థమైందా లేదా? Yes, yes. Got it. Naveen, am I right? Yes, correct. సో ఐటీజీసీ అంటే ఇది. నెక్స్ట్ కమింగ్ టు ఐటీఏసీ. సార్, వాట్ ఈస్ ఐటీఏసీ? ఐటీఏసీ అంటే ఏంటంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అప్లికేషన్ కంట్రోల్స్. సో మన ప్లే స్టోర్ లో కొన్ని లక్షల, కొన్ని వేల, కొన్ని వందల అప్లికేషన్స్ ఉన్నాయి. బట్ ఈ అన్నిటికీ కూడా కొన్ని కామన్ పాయింట్స్ ఉంటాయి.
ఇప్పుడు సరదాగా లెట్స్ సే ఫర్ ఫన్ సరదాగా వినండి, ఇది క్లారిటీగా అర్థమవుతుంది. ఇది ఒక సబ్జెక్ట్ లా వినొద్దు. సో లెట్స్ సే గూగుల్ పే ఉంది. గూగుల్ పే అనేది ఏంటి? ఒక ఫైన్ డబ్బులు పంపించుకునే ఒక బ్రిడ్జ్. మీకు నాకో, మీకు విఎల్ఆర్ ట్రైనింగ్ కో, మీకు సమ్ ఎక్స్ అనే పర్సన్ కో, మీకు వై అనే పర్సన్ కో. జస్ట్ గివ్ మీ మూమెంట్ అండి, 1 moment. ఎస్, మీకు ఒక ఎక్స్ కో, మీకు ఒక వై కో. సో ఈ అప్లికేషన్స్ కి, గూగుల్ పేకి, ఫోన్ పేకి, పబ్జీకి, ఇంకో దానికి టెస్టింగ్ ఒకలాగే ఉంటుందండి. ఇందులో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే ఇన్ హౌస్ బిల్డెడ్ అప్లికేషన్స్, అంటే మీ కంపెనీలో తయారు చేసే అప్లికేషన్స్. ఇప్పుడు అమెజాన్ అనే కంపెనీ ఉంది. అమెజాన్ అనే కంపెనీలో హెచ్ఆర్ టూల్ వాళ్ళు తయారు చేసుకుంటారు. వాళ్ళు తయారు చేసుకుంటారు అంటే కోడింగ్ వాళ్ళే రాస్తారు, వాళ్ళ సర్వర్స్ లో డిప్లాయ్ చేసుకుంటారు. ఆ టూల్, హెచ్ఆర్ సర్వీసెస్ ని మేనేజ్ చేసే టూల్ బయట కంపెనీస్ లో ఉండదు. అంటే వాడే తయారు చేసుకుని వాడే వాడుకుంటాడు. దాన్ని ఇన్ హౌస్ డెవలప్డ్ అప్లికేషన్ అంటారు. వేరే ఆన్ ద సెకండ్ పార్ట్ ఏంటంటే వెండర్ హోస్టెడ్ అప్లికేషన్స్ అంటాం. దాన్నే థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అంటాం. ఈ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు లెట్స్ సే నేను ఒక స్టార్ట్అప్, నేను ఒక స్టార్ట్అప్, నాకు ఇన్ హౌస్ అప్లికేషన్ క్రియేట్ చేయాలంటే నాకు అంత డెవలపర్స్ లేరు, అది డెవలప్ చేసిన టెస్టింగ్ చేసి అంత టెస్టర్స్ లేరు, మెయిన్ గా ఇదంతా మెయింటైన్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ లేదు. సో నేను ఏం చేస్తానంటే ఏడిపి కానీ, స్టాప్ సక్సెస్ ఫ్యాక్టర్స్ కానీ వీళ్ళతో మాట్లాడుకుని ఐ విల్ గివ్ ద హెచ్ఆర్ అప్లికేషన్ ఆర్ హెచ్ఆర్ పోర్టల్ మెయింటెనెన్స్ టు దెమ్. వాళ్ళని అడుగుతా, నాకు మీ అప్లికేషన్ కావాలి, నా హెచ్ఆర్ మొత్తాన్ని, హ్యూమన్ రిసోర్స్ మొత్తాన్ని మానిటర్ చేయడానికి నాకు మీ అప్లికేషన్ కావాలి అని నేను అడుగుతాను. సో వాళ్ళు నాకు ప్రొవైడ్ చేస్తారు. అంటే ఏంటి, ఆ అప్లికేషన్ నా దగ్గర డెవలప్ అవ్వలేదు, వాడి దగ్గర డెవలప్ అయింది, జస్ట్ నేను యూజ్ చేసుకుంటున్నాను. దీన్ని థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అంటాం. సో దీనికి ఆడిట్ కంట్రోల్స్ ఒక రకంగా ఉంటాయి, ఇన్ హౌస్ కి ఆడిటింగ్ కంట్రోల్స్ ఒక రకంగా ఉంటాయి. సో రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే ఇన్ హౌస్ లోది మోర్ సొఫిస్టికేటెడ్. అంటే అప్లికేషన్ కి డెవలపర్ ఎవడో తెలుస్తుంది, వాడిని పిలుస్తాం. ఇక్కడ ఏంటి మీకున్న డౌట్స్ అడుగుతారు. ఒక ఆడిటర్ గా మీకున్న డౌట్స్ అడుగుతారు. నెక్స్ట్ ఒక పెనిట్రేషన్ టెస్టర్ పిలిపిస్తారు, కంటిన్యూస్ గా దాన్ని హిట్ చేయిస్తుంటారు అప్లికేషన్. ఒకవేళ గనక ఆ పెనిట్రేషన్ టెస్టర్ గనక if at all he can able to break the shell, and if at all he can able to enter into the application, then you will give the review on that audit, on the application what you done, what you audited, and things will go like this. అదే ఒక థర్డ్ పార్టీ అప్లికేషన్ అయితే, ఇప్పుడు నేనే ఉన్నాను, ఇందాక నా ఎగ్జాంపుల్ ఏడిపి నుంచో స్టాప్ నుంచో తెచ్చుకున్నాను, ఆ కోడ్ ని ఎవరు డెవలప్ చేసాడో తెలియదు, ఆ సోర్స్ కోడ్ మనకి ఇవ్వడు, ఎవరు టెస్ట్ చేశారో తెలియదు, ఏ సర్వర్స్ లో డిప్లాయ్ అయిందో మనకు తెలియదు. సో ఇలాంటి టైమ్స్ లో మనం ఏం చేస్తామంటే టీపీఆర్ఎం అంటారు, థర్డ్ పార్టీ రిస్క్ మేనేజ్మెంట్ అంటారు. అంటే ఒక 100-200 క్వశ్చన్లు రాసి మనము ఆ వెండర్ కి పంపిస్తాం. వెండర్ అంటే ఎవరు? మనం ఎవరి దగ్గర నుంచి సర్వీస్ తెచ్చుకుంటున్నామో వాడు పంపిస్తే, వాడు ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ రాసి మనకు పంపిస్తాడు. బేస్డ్ ఆన్ దట్ మనము ఆ అప్లికేషన్ వాడాలా, ఆ అప్లికేషన్ వాడొద్దా, ఇదంతా తెలుసుకొని దాన్ని బట్టి మనం డిసైడ్ అవుతాం వెదర్ టు మూవ్ విత్ ఏడిపి ఆర్ వెదర్ వి నీడ్ టు మూవ్ విత్ SAP SuccessFactors. సో ఈ వెండర్ హోస్టెడ్ అప్లికేషన్ కంట్రోల్స్ ఎలా ఉంటాయంటే పాస్వర్డ్ స్ట్రెంత్, పాస్వర్డ్ లేదా వెదర్ అది పాస్వర్డ్ కంప్లైంట్, అంటే పాస్వర్డ్ కంప్లైంట్, పాస్వర్డ్ పాలసీస్,
అండ్ segregation of duties. ఇలా 1, 2 కాదు, we will check many things. So but it will not in the technical side. ఎందుకు టెక్నికల్ సైడ్ కాదు? బికాస్ ఇట్స్ నాట్ in-house developed application. So we will do the functional side of the application review and we will do the security risk audits on that. ఇంతే. ఇది ఐటీఏసీకి ఐటీజీసీకి ఉన్న తేడా. సో సార్ మరి ఐటీజీసీ నేర్చుకుంటే జాబ్ రాదా? ఐటీఏసీ కూడా నేర్చుకోవాలా? ఐటీఏసీ ఐటీజీసీ వేరు కాదు. ఐటీఏసీ అనేది ఇట్స్ సబ్ టాపిక్ ఆఫ్ ఐటీజీసీ. సో యు నో నీడ్ టు వరీ. సో ఇది మీ రెజ్యూమ్ కి ఒక ఎక్స్ట్రా బూస్ట్ అంతే. లైక్ ఒక్కసారి మీకు ఐటీజీసీ మీద ఒక క్లారిటీ వస్తే యూ కెన్ ఈవెన్ లెర్న్ మచ్ బెటర్ ఐటీఏసీ కాన్సెప్ట్స్. అది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద డెమో ఆఫ్ టుడే. ఇప్పుడు మనం రికార్డింగ్ ఆఫ్ చేస్తున్నాను. ఎనీ డౌట్స్, నార్మల్ డౌట్స్ అబౌట్ దీస్ థింగ్స్, ఎనీథింగ్ యూ కెన్ ఆస్క్. 1 second, ఐఎమ్ స్టాపింగ్ ద రికార్డింగ్.